శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మేషరాశి వారికి ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సరంలో మా యొక్క వంగరవారి గంటల పంచాంగ రీత్యా రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, ఆదాయం 7గా ఉంది. ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏలినాటి శని ప్రభావం అనేది రాబోతుంది. మార్చి 29వ తారీఖున రవి యొక్క సంచార రీత్యా మేషరాశి వారికి వచ్చినప్పటికీ రాత్రి 11:15 శని యొక్క సంచారం జరుగుతుంది. తద్వారా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఏలినాటి శని ప్రభావం మొదటి పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మే 18వ తారీఖున రాహుకేతువుల యొక్క స్థానచలనం అనేది జరుగుతుంది. రాహు యోగకారకమైనటువంటి స్థానంలోకి మారుతున్నాడు. వ్యయ స్థానంలో ఎన్ని రోజులు అధికమైనటువంటి ఖర్చు కారకంగా ఉన్నటువంటి రాహు లాభస్థానంలోకి మారినప్పుడు రాజయోగ ప్రదాయుడుగా ఉండగలుగుతాడు. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం కూడా మార్చి 29వ తారీఖున రాత్రి 11:15 మొదలవుతుంది. ఈ రాశి వారికి పూర్తిగా యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గురువు ఆరోగ్యప్రదాయకుడుగా ఇరుగు పొరుగు సఖ్యతలో ధనంలో యోగాన్ని ఇచ్చినటువంటి గురువు ఈ సంవత్సరం మే 14వ తారీఖున తృతీయంలోకి మారుతున్నాడు. తద్వారా వచ్చినప్పటికీ రాశి వారికి ఈ సంవత్సరం కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం. కానీ రాహు యోగకారకమైనటువంటి స్థానంలో మారినందువల్ల ఈ రాశి వారికి కొన్ని అనుకూలమైనటువంటి స్థానాలు కూడా ఇవ్వగలుగుతాడు. వ్యాపార విషయంలోనూ ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ పరిచయాలని స్నేహితుల్ని ఏర్పరచగలుగుతాడు. రాజకీయంగా ఎదుగుదలని ఇవ్వగలుగుతాడు. కానీ ఖర్చు విషయంలో మేషరాశి వారు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ఈ రాశి వారికి కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం మొదటి దశలో ఉన్నప్పుడే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేది అవసరం. మరియు అదేవిధంగా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పుల విషయంలోనూ జాగ్రత్త అనేది అవసరం. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేసేటప్పుడు ఈ రాశి వారికి గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది. సంవత్సరం మే 14వ తారీఖు నుంచి రాబోతున్నటువంటి కొత్త సంవత్సరం అంటే 2026 వరకు కూడా గురువు అదే స్థానాల్లో కొనసాగుతాడు. కాకపోతే ఈ రాశి వారికి కొంచెం రిలాక్సేషన్ కూడా ఉంది. ఈ సంవత్సరం రాబోతున్నటువంటి అక్టోబర్ 18 నుండి నవంబర్ 11వ తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి వెళ్తున్నాడు. ఇది చాలా రేర్గా జరిగేటువంటి ఒక గ్రహస్థితి. గురువు 0.04 డిగ్రీస్ నుంచి 0.08 డిగ్రీస్కి ఫాస్ట్ మూమెంట్లోకి వెళ్తున్నాడు అన్నమాట. తద్వారా వచ్చినప్పటికి ఆ యొక్క పీరియడ్లో వచ్చినప్పటికి గురువు మిథునంలో నుంచి కర్కాటకంలోకి మళ్ళీ తిరోగమన స్థితిలో నుంచి మారి వెనక్కి వస్తున్నాడు. ఈ పీరియడ్లో ఈ రాశి వారికి కొంచెం యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. అది నూతన గృహ కొనుగోలు విషయంలో కానీ మానసిక ప్రశాంతత విషయంలో కానీ యోగ్యతను ఇవ్వగలుగుతాడు. ఈ యొక్క సంవత్సరంలో రాబోతున్నటువంటి కొత్త తెలుగు సంవత్సరాదిలో. మరియు అదేవిధంగా గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ ఈ యొక్క పీరియడ్లో ఏదైతే చెప్పినటువంటి పీరియడ్ అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ కొత్తగా పర్చేజ్ చేయాలనుకున్నటువంటి ల్యాండ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. మీ విలువైనటువంటి డాక్యుమెంట్స్ని భద్రపరుచుకోవడానికి జాగ్రత్త ఎక్కువగా ఇవ్వాలి. విలువైనటువంటి దస్తావేజులు కానీ విలువైనటువంటి పత్రాలు కానీ ఎక్కడో ఒక చోట పెట్టి వాటి గురించి వెతుకులాట అనేది ఎక్కువగా అవుతుంటుంది. అంతకుముందు మీరు ఎంతో బాగా జరిగినటువంటి వారు, మీ పక్కనే తిరిగినటువంటి వారు, నిత్యం మీ దగ్గర నుంచి సహాయం కోరినటువంటి వారు మీ దగ్గర నుంచి మీ గురించి చెడు వార్తలు ప్రచారం చేయటంలో నిమగ్నం అవ్వటం మీకే అర్థం కానటువంటి విషయంగా ఈ యొక్క సంవత్సరం గోచరిస్తుంది. ఆ విషయాన్ని వీరికి ఎంత సహాయం చేసినా సరే మనిషి యొక్క స్వభావం అనేది మారదు అని చెప్పి మీ మనసుకు తగే కొన్ని విషయాలు నిజరూపాలుగా మారతాయి అన్నమాట. అంటే కంటికి కనపడేటువంటి సత్యాలుగా మారతాయి. ఇటువంటి జనాలుగా మనం ఇన్ని రోజులు సహాయం చేశాము, మరియు అదేవిధంగా ఇన్ని రోజులు మన పక్కన తిరిగినటువంటి వారు ఇటువంటి వారా అని చెప్పి మీకే అర్థం కానటువంటి విషయం. నిత్యం మీ ఇంట్లో వచ్చి అన్నం తినబోయేటువంటి వారు,
మీరు డబ్బులు ఇస్తే కానీ బట్టలు కొనుక్కోలేనటువంటి వారు ఉన్నటువంటి ఈ యొక్క మీ యొక్క బంధువర్గంలో కానీ స్నేహితుల వర్గంలో ఉండేటువంటి వారు ఒక్కసారిగా వచ్చినప్పటికీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాన్ని మీ మీద వెళ్ళగక్కటం, అదే మీకు అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ప్రథమార్థంలో మార్చిలో ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మార్చి తర్వాత నుండి మార్చి ఏప్రిల్ మధ్యలో మరియు అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మధ్యలో కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. రాహు అనుకూలమైనటువంటి స్థితిలోకి మారినప్పుడు ఈ రాశి వారికి కొంచెం యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. బంధువర్గంలో ఉన్నటువంటి అసలైనటువంటి మిత్రులు, అసలైనటువంటి శత్రువుల్ని కంటికి కనిపించే విధంగా చేస్తాడు ఈ రాశి వారికి. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కష్టపడి చదవగలిగితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు యొక్క స్థితి బాగలేకపోయినప్పటికీ రాహు కొంచెం యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. కాకపోతే ఈ రాశివారు విద్యార్థుల మటుకు కొంచెం అధికంగా శ్రమ చేస్తేనే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఇందాక చెప్పిన విధంగా బంధువులతో సహాయం కానీ లేకపోతే స్నేహితుల సహాయం తీసుకొనైనా సరే ప్రయత్నం చేయాలి అని చెప్పి నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలకి ఈ రాశి వారికి అక్టోబర్ నవంబర్ నెల అనేది కొంచెం శ్రేష్టంగా ఉండే విధంగా ఉంటుంది. కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేస్తే కానీ వివాహం జరిగినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అన్ని విషయాలు బాగున్నా సరే, ఆస్తిపాస్తులు ఉన్నా సరే, రేపు వస్తాము మాట మంతికి అని చెప్పినటువంటి సంబంధాలు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా 2-3 సార్లు చేసినా సరే దాని నో రెస్పాన్స్ అనే విధంగా తయారయ్యేటువంటి పరిస్థితి మానసికంగా కొంచెం బాధించే విధంగా ఉన్నప్పటికీ సమయానుకూలంగా అన్ని విషయాలు సానుకూలపడతాయి అని చెప్పి ఒక నమ్మకం మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. మనం ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి మనకు కంపల్సరీగా న్యాయమే జరుగుతుంది అనేటువంటి ఒక మంచి మానసికమైనటువంటి స్థితిలోకి మీరు చేరుకోగలుగుతారు. ఈ రాశి వారికి స్త్రీ సంబంధితమైన విషయాల్లోనూ పిల్లల ఎదుగుదల విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. పిల్లల యొక్క చదువుని ఒక విధంగా కనిపెట్టాలి, మన స్థితి ఎలా ఉన్నా సరే పిల్లలు మంచి స్థాయిలోకి వెళ్ళాలి అని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల గురించి కొన్ని మానసికమైనటువంటి చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. ఆ యొక్క చిక్కులు మరియు అదేవిధంగా ఆ చిక్కులు సమస్య పోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఈ యొక్క సంవత్సరాంతంలో ఒక శుభ పరిణామాన్ని ఇవ్వగలుగుతాయి. అక్టోబర్ నవంబర్ నెలలో ఈ రాశి వారికి పిల్లల సంబంధితమైనటువంటి విషయాల్లో కొంచెం సానుకూలపడేటువంటి విషయాలుగా గోచరిస్తూ ఉన్నాయి. వయోవృద్ధులకి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వయోవృద్ధులు కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు విషయంలో పళ్ళకి సంబంధితమైనటువంటి ప్రభావం, పళ్ళు ఊడిపోవటం కానీ పళ్ళు పుచ్చిపోవటం కానీ కళ్ళకి సంబంధితమైనటువంటి విషయాలు అంటే ముఖ్యంగా స్పెట్స్ రావటం కానీ జుట్టు రాలిపోవటం కానీ విషయంలో కొద్దిగా మానసికమైనటువంటి చింత కలిగే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి సంతాన వృద్ధి అనేది అనుకూలంగా ఉన్నప్పటికీ శత్రు వృద్ధి కూడా అదేవిధంగా అధికంగా ఎక్కువగా ఉంటుంది. మీరంటే బోరవలేనితనం సమాజంలో మీ పక్కన ఉన్నటువంటి వారికి ఎక్కువ అవ్వటం మానసికంగా కలిసివేసే విధంగా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి భావిస్తారు. పరస్పర అనుకూలత, అనురాగాలు ఉంటేనే జీవితం సానుకూలంగా ఉంటుందని చెప్పి నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఇదే విషయాన్ని జీవిత భాగస్వామికి కూడా మన మధ్య ఉన్నటువంటి సమస్యలను కూర్చొని మాట్లాడుకొని పరస్పరంగా 10 మంది మధ్యలో పెట్టకుండా సానుకూలంగా మాట్లాడుకొని తీర్చుకోవడానికి ఎక్కువగా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో పరస్పర అంగీకారంతో ఉన్నటువంటి సమస్యలు సమసిపోయే విధంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. అనుకోనిటువంటి విషయాల్లో మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మిమ్మల్ని మధ్యవర్తి పంచాయతీలకు పిలిచి మీకు ఉన్నవి లేనివి చెప్పి మిమ్మల్ని ఆ యొక్క తగాదాల్లో ఇరికించడానికి కొంతమంది చేసేటువంటి ప్రయత్నాలకి మీరు క్లియర్గా దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎంత చెప్పినా కొంతమంది వినరు అనే విధంగా మిమ్మల్ని ఆ యొక్క తగాదాలు మీ తలకు చుట్టేటువంటి ప్రయత్నాలు అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి.
ఆ విషయాలకి ఎంత చెప్పినా సరే మనుషులు మారరు అని చెప్పేటువంటి స్థితిలోకి మీరు వారి గురించి తెలుసుకుంటారు. ఈ రాశి వారికి స్నేహితులతో సత్సంబంధాలు అనేవి కొంచెం ఉపయోగపడే విధంగా ఉంటుంది. నిజమైనటువంటి స్నేహితులు కష్టసాధ్యంలో ఉన్నప్పుడే సహాయం చేయగలుగుతారు అనేటువంటి విషయం మీకు కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంది. కాకపోతే అది ఈ యొక్క రాశి వారికి మార్చి ఏప్రిల్లో కొంచెం సానుకూలత అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. రొటేషన్ అనేది ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. వడ్డీలకి ఇచ్చినటువంటి డబ్బులు, అప్పులు ఇచ్చినటువంటి డబ్బుల గురించి తిరుగులాట, చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగినా సరే మీ యొక్క డబ్బులు రాక మానసికంగా కొంచెం బాధించేటువంటి పరిస్థితి అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఫోటోగ్రఫీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వారికి, సినిమాటోగ్రఫీ, మేకప్ ఆర్టిస్టులకి ఈ సంవత్సరం కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా గోచరిస్తూ ఉన్నది. బుక్ షాప్స్ నిర్వాహకులకి, అదేవిధంగా పెట్రోకెమికల్, ఫార్మస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి విషయాల్లో బ్రోకర్స్కి, మీడియేటర్స్కి, ప్రింటింగ్ ప్రెస్లో నిర్వాహకులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారు, యూట్యూబ్ నిర్వాహకులకి, మరియు అదేవిధంగా ఎవరైతే యాంకర్స్గా పనిచేస్తున్నటువంటి వారు, కాంట్రాక్టర్స్, స్టీల్స్, మరియు అదేవిధంగా స్టేషనరీ స్టాఫ్స్ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరంలో ప్రథమార్థంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు, ద్వితీయార్థంలో కొంచెం సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వారు, రిజిస్టర్స్గా పనిచేస్తున్నటువంటి వారు, వారికి ఈ సంవత్సరం లాడ్జుల నిర్వాహకులు, హోటల్స్ నిర్వాహకులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, పొలిటికల్ ఎనలిస్టులు, పాలిటిక్స్లో పనిచేస్తున్నటువంటి వారు, టీచర్స్, ప్రొఫెసర్సు, మరియు అదేవిధంగా ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలుగా అంతగా గోచరించట్లేదు. సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రథమార్థంలో కొంచెం డల్గా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో కొంచెం సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురుగ్రహ మంత్రజపం అనేది చేయాలి. వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణ చేయటం, దీపారాధన చేయటం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, మరియు అదేవిధంగా కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, తిరుపతి దర్శనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వీలైతే శనివారం పూట నాన్ వెజ్, డ్రింక్స్కి దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఆరోగ్యాన్ని, స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతాయి. వైవాహిక జీవితంలో కూడా సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. స్థిరచరాస్తి కొనుగోలులో కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. స్వస్తి.